నమస్కారం. ఈరోజు మనం రష్యా యుక్రెయిన్ వార్ గురించి తెలుసుకుందాం. రష్యా యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయ్యి 4 సంవత్సరాలు పూర్తయింది. అయినా కూడా ఆ యుద్ధం ఆగడం లేదు. అసలు ఎందుకు ఆగడం లేదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రష్యా అనేది ఒక పెద్ద దేశం. రష్యా అనేది వరల్డ్ నెంబర్ 1 లార్జెస్ట్ దేశం. అంటే భూభాగంలో అన్ని దేశాల కంటే రష్యా తానే ఎక్కువ పెద్ద భూభాగం ఉంటుందన్నమాట. యుక్రెయిన్ అనేది రష్యా పక్కకు ఒక చిన్న దేశం. ఎట్లా అంటే రష్యా రష్యా కాదు చిన్న పాట అసలు వాస్తవానికి. రష్యా తలుచుకుంటే దాన్ని ఎప్పుడో లేపేస్తుండే యుక్రెయిన్‌ని. స్టార్టింగ్‌లో అట్లే చేసింది. స్టార్టింగ్‌లో ఒక 30% రష్యా యుక్రెయిన్ భూభాగం లోపలికెళ్ళింది. అయితే దాని తర్వాత రష్యాకు కొంచెం ఇబ్బందయింది. ఆ ఇబ్బంది ఎందుకయిందంటే యుక్రెయిన్ న్యాటోలో కలుస్తా అని అంటుంది. న్యాటో అంటే ఏంటిదంటే మొత్తం 32 దేశాలుంటాయి. దానికి హెడ్‌గా అమెరికా ఉంటుంది. అయితే ఆ 32 దేశాల పైన ఎవరైనా సరే అటాక్ చేసిరనుకో, ఆ 32 దేశాలు కలిసి ఆ దేశం పైన అటాక్ చేస్తాయన్నమాట. అయితే దానివల్ల వాళ్ళందరూ కలిసి నా యుక్రెయిన్‌కి సపోర్ట్ చేస్తుర్రు. దాని వలన రష్యా కొంచెం ఇబ్బందయితుంది. అయితే యుక్రెయిన్ న్యాటోలో ఎందుకు కలవొద్దంటే, రష్యాకి, యూఎస్‌కి పడదనమాట. అవి 2 శత్రువు దేశాలు. అయితే ఆహ్, యుక్రెయిన్ అనేది రష్యా పక్కకే ఉంటది. యుక్రెయిన్ న్యాటోలో కలిస్తే అందులోకి ఎయిర్ బేస్ కట్టి ఎప్పుడైనా సరే రష్యా పైన అటాక్ చేయొచ్చు అనమాట. అంటే అది వాళ్ళ ప్లాన్ న్యాటో వాళ్ళది. అందు గురించే రష్యా వాళ్ళు వీళ్ళని కలవనీయకుండా ఇన్ని రోజులు ఆపుతురు. ఒక్కసారి కూడా కలిసిరనుకో రష్యాకి మొత్తం రష్యా దేశానికే ప్రమాదం. అందువలన వాళ్ళు కలవనిస్తలేరు. యుక్రెయిన్‌కి అమెరికా ఫండింగ్ చేస్తుంది. అమెరికా ఎందుకు ఫండింగ్ చేస్తుందంటే, ఇప్పుడు యుక్రెయిన్‌కి ఫండింగ్ చేస్తారు. దాని తర్వాత మొత్తం రష్యా మొత్తం అటాక్ చేస్తదిగా. అటాక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే, మొత్తం అక్కడ మొత్తం ల్యాండ్ మళ్ళా సాఫ్ చేసి, మళ్ళా బిల్డింగులు కట్టడానికి అమెరికా వాళ్ళే ప్రాజెక్టులు మొత్తం వాళ్ళే కాంట్రాక్టులు తీసుకుంటారనమాట. మళ్ళా వాళ్ళే అంటే వీళ్ళు ఇట్లా ఫండింగ్ చేస్తారు. మళ్ళీ ఈ పైసలు రిటర్న్ ఇయ్యాలే. ఇదంతా కూల్చేసిన తర్వాత మళ్ళా మేమే కడతామని వాళ్ళు అంటారనమాట. రష్యాలో ప్రెసిడెంటే ఉంటాడు. కానీ ఆయన పప్పెట్లాగా చేసి మొత్తం వీళ్ళే అందులో మొత్తం వీళ్ళే చెలాయిస్తారనమాట. వీళ్ళకేం సంబంధం లేకుండా. అది రష్యాకి ఎన్ని రోజులకైనా సరే కూడా రష్యాకి ప్రమాదమే. అందువల్ల వాళ్ళు కలవనీయడం లేదు. అసలు ఫస్ట్ 1991కి ముందు అది మొత్తం అసలు ముందు విడివిడి పోకముందు సోవియట్ యూనియన్ మొత్తం పెద్ద ఉంటుండే అనమాట రష్యా. అది విడిపోయిన తర్వాత మీ అందరికి తెలిసిందే. అందులో చాలా దేశాలు ఉండే. ఇవాళ అమెరికాకు అడ్డం పోతే ఏమవుతుందో మొత్తం అందరినీ అమెరికాకి ఎవరు అడ్డం పోతారు వాళ్ళందరినీ అది ఏ విధంగానన్నా వాళ్ళని లొంగ తీసుకుంటుంది. చంపి కూడా లొంగ తీసుకుంటుంది. అంతగానం ముంగట్టుకోతుంది. మొన్న చూసారు కదా యుక్రెయిన్ అది సారీ ఇరాన్లో సుప్రీంని చంపిరు. అట్లే మస్తు మందిని కూడా చంపిరు. గద్దాఫీని ఎంతో మందిని వాళ్ళు చంపింది. వాళ్ళు చేసిన నరక్రోధం అంత చిన్నది కూడా కాదు, చాలా పెద్ద చేసిరు. అయితే పుతిన్ వాళ్ళకి లొంగుతలేడు. పుతిన్ ఎందుకు లొంగుతలేడు అంటే పుతిన్‌కి సపోర్ట్ ఉంది. ఇండియా సపోర్ట్ ఉంది. చైనా సపోర్ట్ ఉంది. ఈ 2 సపోర్ట్‌లు ఉన్నన్ని రోజులు ఏ దేశం కూడా ఏం కాదు. మన ఇండియా 50% కంటే ఎక్కువ క్రూడ్ ఆయిల్ రష్యా తానే కొనుక్కుంటది. చైనా కూడా రష్యాకి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. అందువలన దాన్ని ఏం చేయలేకపోతుర్రు వాళ్ళు. ఇది రష్యా యుక్రెయిన్ వార్. ఇంకా చాలా ఉంది చెప్పాలంటే. మున్ముందు ఇంకేమైనా అయితే మీకు నేను చెప్తా. ఏమైనా తప్పుంటే కామెంట్ రూపంలో తెలపండి. నమస్కారం. జై భారత్, జై హింద్.